ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి రౌడీయిజం చేశారు. కొమరంభీం జిల్లా జన్కాపూర్లో కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ నాయక్ పై బాటిల్స్ విసిరేశారు. చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుతో దాడి చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి, శ్యామ్ నాయక్ మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖండిస్తున్నా. వారి మీద చర్యలు తీసుకోవాలి. వారి అధిష్టానం కూడా గుర్తించాలి. ఇలాంటి పనికి మాలిన ఎమ్మెల్యేని పెట్టుకుంటే మీ ప్రభుత్వము, మీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. కనుక ఇమీడియట్ గా వారి చేత రాజీనామా చేయించాలని చెప్పి పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నోటికి వచ్చినట్టుగా దుర్సు మా భాషను మాట్లాడడం, ఒక సిటిజన్ గా మేము వచ్చి పక్కలో కూర్చున్నాం, ఎక్కడ పబ్లిక్ లో కూర్చున్నాం. మేము కదా మన ప్రోటోకాల్ ను విభేదించి ఎక్కడో చైర్లో కూర్చోలేదు. ఈవెన్ మాకు స్నాక్స్ అందిస్తే కూడా మేము తీసుకోలేదు. ఎందుకంటే సామాన్యులాగా ఉండాలని చెప్పి మేము చదువుకున్న వాళ్ళం, మాకు విజ్ఞత ఉంది, ఎలా వివరించాలో మాకు తెలుసు. వారి అఫిడవిట్లో ఒకసారి 10వ తరగతి చదివినా అని చెప్పి దొంగ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బంబారాలో చదివినని. అదే తర్వాత అఫిడవిట్ లో నాకు చదువు రాదని ఇచ్చారు. ఈ చదువు వచ్చిన ఎమ్మెల్యేలను పెట్టుకుంటే మన ఆసిఫాబాద్ పరిస్థితి ఇట్లనే ఉంటుందని ఇక్కడ ప్రజానికం గుర్తించాలి. ఇక్కడ ప్రజలు చాలా సౌమ్యులు, మంచివారు. పాపం వారికి కూడా సహనం ఉంటుంది. ఆ సహనాన్ని నశించే విధంగా దౌర్జన్యంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రవర్తిస్తే ఇక్కడి ప్రజలే వారికి గుణపాఠం చేస్తారు.